హాయ్ అండి, వెల్కమ్ మై టు ఛానల్ పావని లైఫ్ స్టైల్. ఈరోజు నేను పుట్నాలతో కొబ్బరి లడ్డూలనైతే ప్రిపేర్ చేశాను. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, ఇది చాలా ఈజీగా చేయొచ్చు. లడ్డూలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతాయండి. చాలా టేస్టీ లడ్డూలండి. ముందుగా మీరు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను కొత్తగా ఛానల్ను స్టార్ట్ చేశానండి. మీ సపోర్ట్ చాలా అవసరం అండి. నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది నాకు. చూసేద్దామండి ఒకసారి ఎలా ప్రిపేర్ చేశానో మీకు చేసి చూపిస్తాను. దీనికి కావాల్సిన ఏంటో నేను ఎలా ప్రిపేర్ చేశానో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో 1 కప్పు పుట్నాలు అయితే తీసుకున్నాను. స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టాలండి. తొందరగా మాడిపోతాయి పుట్నాలు, కాబట్టి మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి. తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. అవి చల్లారిన తర్వాత ఈ విధంగా మొత్తం మిక్సీ జాడీలో తీసుకొని పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంట. చిన్న గ్లాస్ బెల్లంనైతే వేసుకున్నాను. ఇప్పుడు బెల్లం సిరప్ను రెడీ చేస్తున్నాను అన్నట్టు. వాటర్ వేసాను. బెల్లం మొత్తం కరగనివ్వాలి. చూసారు కదండి, ఇలా కలుపుతూ ఉంటే బెల్లం మొత్తం కరుగుతూ ఉంటుంది. మొత్తం కరిగిపోయి పొంగొస్తుంది. ఇలా 4-5 పొంగులు వచ్చేదాకా చూడాలండి. ఇప్పుడు ఇలాచీ పౌడర్ చల్లాను. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాల పౌడర్ని తీసుకోవాలి. పుట్నాలను మెత్తగా గ్రైండ్ చేయకుండా కొంచెం బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ పౌడర్ని వేసుకొని కలుపుకోవాలి. గ్యాస్ను కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 కప్పు కొబ్బరి పొడిని వేసాను. మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా కలుపుకొని రెడీ అయిపోయింది మనకు కూడా. ఇప్పుడు కొంచెం అంతా నెయ్యి వేసాను. కలుపుకొని వాటిని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఇలా లడ్డూలాగా చేసుకోవాలి. కొంచెం చేతికి నెయ్యి అప్లై చేసుకుంటే చేతికి అంటుకోదు. ఈ విధంగా అన్ని లడ్డూలను కూడా చేసుకొని పెట్టుకోవాలి. చాలా సాఫ్ట్గా ఉంటాయండి లడ్డూలు. తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో ఒకసారి నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ను లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి.
సబ్స్క్రైబ్ చేయండి. నేను కొత్తగా ఛానల్ని స్టార్ట్ చేశానండి. మీ సపోర్ట్ చాలా అవసరం. థ్యాంక్ యూ అండి.